హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం లంచ్ బాక్స్లోకి ఈజీగా ఉండాలి అలాగే టేస్టీగా పిల్లలకి నచ్చే విధంగా లంచ్ బాక్స్ తయారు చేసేద్దాం. వచ్చేయండి. దీనికోసం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఒక బౌల్లోకి తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. సన్నగా తరిగిన ఒక ఎర్రగడ్డ తరుగు, క్యారెట్, బీట్రూట్ అలాగే ఉల్లగడ్డను తురుముకొని ఒకసారి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా గ్రీన్ చిల్లీని కట్ చేసుకుని వేసుకోవచ్చు. పిల్లల కోసం కాబట్టి నేనైతే చిల్లీ వేయడం లేదు, కారం వేసాను. మొత్తం కలిసే విధంగా సరిపడా నీళ్ళను వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ ఉండేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న బ్యాటర్ని పక్కన ఉంచుకొని గుంత పొంగడాల ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ని వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్ని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత గుంటలన్నింటికి సరిపడా పిండిని వేసుకోవాలి. మూతతో క్లోజ్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు కాలేంత వరకు కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకుని కాల్చుకోవాలి. అంతే అండి. చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్గా కూడా హ్యాపీగా తినేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.